జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రికి వివరిస్తా. జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల ఆర్డీఓ కార్యాలయం ఎదుట 5 రోజులుగా పాత్రికేయులు ఇళ్ల స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. జర్నలిస్టులు చేస్తున్న నిరవధిక దీక్షకు సంఘీభావం తెలుపుటకు కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ శిబిరాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరమని, వారికి రావాల్సిన ఇండ్ల స్థలాలు న్యాయబద్ధమైన హక్కు అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. లేకపోతే నాలుగో స్తంభమైనటువంటి మీడియా బతకాలి. అలాంటి మీడియాని బతికించే మా ప్రెస్ మిత్రులందరూ కూడా ఏమాత్రము వాళ్ళకి హక్కుగా వాళ్ళ ఇల్లు స్థలాన్ని అలవాటు చేయాలి. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కంపల్సరీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి వారు పదే చెప్పేవారు. అదే పద్ధతిగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా కొరట్లో కాన్స్టిట్యూన్సీ లో ఇప్పటికీ 80 ఇల్లులు కూడా ప్లాట్లు కాదని చెప్పేది 80 ఇల్లులు కూడా రెడీ చేసినాం ఇప్పటికీ కొరట్లో కాన్స్టిట్యూన్సీలో. ఇప్పటికి కూడా నాకు తెలిసి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడున్న మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా వారు కూడా నాకున్న సమాచారం ప్రకారం ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. నాకున్న సమాచారం ప్రకారం అప్పుడు డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా ఏదో ల్యాండ్ మీ అందరి కోసం చూసినారని చెప్పి నాకు సమాచారం ఉంది. నాకు తెలిసి దాని మధ్యలో రాజకీయాలతో దాన్ని కాకుండా చేసినారనే సమాచారం కూడా నాకుంది. సో దయచేసి ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్ గా తిరుగుతా ఉన్నారు కాబట్టి వారిని, అట్లానే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని, బాధాకరం ఏంటంటే ఇప్పుడే విన్నాను నేను, మిత్రుడు చెప్తున్నారు 3 దశాబ్దాల కాలం నుండి పోరాడుతా ఉన్నామని చెప్పినారు. చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్టులు 3 దశాబ్దాలుగా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతా ఉన్నారంటే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచేదే జర్నలిస్ట్. కాబట్టి నా రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నాయకులకి కాకుండా జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఇవాళ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నిలబెట్టింది, ఇంకా నిలబెడతా ఉంది మా ప్రెస్ మిత్రులు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా ప్రెస్ మిత్రులందరినీ కూడా, మిమ్మల్ని నిలబెట్టిన ప్రెస్ మిత్రులందరినీ కూడా మీరు కూడా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ మా ప్రెస్ మిత్రులందరికీ తప్పకుండా మీతో ఉన్నాం. మేము ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. 100% మీ అందరినీ కూడా ఏ క్షణాలైనా మీ అందరితో సహకరిస్తాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు చెప్తే మీరు తప్పకుండా తీసుకెళ్లి పైన హైదరాబాద్ లో కూడా మా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇద్దాం. మీరు అందరం కలిసి, నేను తప్పకుండా వస్తాను మీ అందరితో. మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రెస్ మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మిమ్మల్ని నిలబెట్టిన మా ప్రెస్ మిత్రులందరినీ మీరు నిలబెట్టారని ఆశిస్తూ మళ్ళొకసారి జై తెలంగాణ.